ముత్తన్న యాదన్న వర్గాలకి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇందాకే 2 వర్గాలు ఒకరినొకరు నరుకొని చచ్చారు. పక్కనే ఒక హోటల్ ఉంది, మీరు అక్కడ స్టే చేసి పొద్దునే వెళ్ళిపోండి. పైగా ఇక్కడ ఉన్నది ఒక్కటే రూమ్, ఇద్దరం అందులోనే ఉండాలి. గురూజీ అంతా నీదే భారం. ముత్తన్న వర్గం వాళ్ళు వాళ్ళ శత్రువుల కోసం వెతుకుతూ హోటల్ వైపే వస్తున్నారని తెలిసింది సార్. ఓ 10 minutes పవర్ కట్ చేస్తున్నాం. అది కాదండి, జస్ట్ 10 minutes. క్యాండిల్స్ తో అడ్జస్ట్ అవ్వండి. ఓ షట్. పచ్చి పాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాత్రిరంతా జాతరంట. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా 7 వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం. అటు వెతకండి రా. అటు చూడు, అటు చూడండి రా. అటు వెతకండి రా. ఇటు ఇటు కూడా వెతకండి. ఇటు ఈ సోఫా కింద అటు చూడరా. అటు చూడు, అటు చూడండి రా. ఎవరు లేరు, పదండ్రా.
మది తెలుపుతున్నది మనమొక్కటేనని ఈ దూరమన్నది అసలట్టు కాదని మీనాక్షి 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 ఏమైంది మీనాక్షి 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 ఏంటి ఒళ్ళు కాలిపోతుంది ఇప్పటిదాకా బాగానే ఉంది మీనాక్షి 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 హలో రిసెప్షనా చెప్పండి సార్. ఇక్కడ అందుబాటులో డాక్టర్ ఎవరన్నా ఉన్నారా? డాక్టరా? అవును, నా పిఏకి ఫీవర్, వెంటనే డాక్టర్ని పిలిపించండి. సారీ సార్, దగ్గరలో హాస్పిటల్స్ ఏవీ లేవు సార్. ఓ గాడ్, మరి ఇప్పుడు ఎలా? సార్, ఇక్కడ పక్కనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక పెద్ద ఆవిడ నాటు వైద్యం చేస్తుంది. పిలిపించమంటారా? ఎవరో ఒకరు ఇమీడియట్గా పిలిపించండి. ఓకే సార్, ఇప్పుడే పిలిపిస్తాను. త్వరగా ప్లీజ్. ఓకే సార్. మీనాక్షి మీనాక్షి ఆవిడే పేషెంట్. రండి. రండి. ఏమైంది బాబు? ఇంతవరకు బానే ఉంది. సడన్ గా జ్వరం వచ్చేసింది. భయపడినట్లుంది. బాబు, కాసిన మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి. పర్వాలేదమ్మా, అలాగే పడుకో. పడుకో.
బాబు నువ్వు అలా కూర్చుని కాళ్ళు రుద్దు. ఆ, పర్వాలేదమ్మా, నువ్వు పడుకో. రుద్దు బాబు. బాబు రుద్దు. అయ్యో రుద్దు బాబు. అయ్యో వద్దండి. ఏం పర్వాలేదమ్మా, నువ్వు మాట్లాడకు. నువ్వు రుద్దు బాబు. కవించే ప్రేమిక కవించే ప్రేమిక చెలియా 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 దీన్ని కాళ్ళు పట్టుకోవడం అనుకోకూడదు బాబు, సాయం అనుకోవాలి. మగాడు అహాన్ని కాస్త తగ్గించుకుని సాయం చేస్తే చాలు. ఆడది అంతులేని సంతోషంతో సంబరపడిపోతుంది. ఆ మగాడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. ఇక చాలు సార్. అమ్మా లేచి కూర్చో. జాగ్రత్తమ్మా. ఇప్పుడెలా ఉంది? పర్వాలేదండి. ఈ మాత్రానికి అంత భయపడితే ఎలా మీనాక్షి? బాబు ఇలా కూర్చో. భయపడితే ఎలా అని అడగడం కాదు బాబు, ఆడదాన్ని భయపడకుండా చూసుకోవాలి. కొత్త జంటలా ఉన్నారు. ఇది ఎవరికైనా ఉండే సమస్యే, తొందరపడకూడదు. ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ మాటలతో ఆడదాని మనసు తేలిక పడాలి. ఇప్పుడు జరగాల్సింది ఆటలా ఉండాలి కానీ వేటలా ఉండకూడదు. సుఖం గురించి ఆలోచించకుండా ఆడదాని మనసు సంతోషపెట్టేలా ఉండాలి. అసలు ఇక్కడ జరిగిందేంటి? మీరు చెప్తున్నదేంటి? బాబు నువ్వు శరీరానికి వచ్చిన జ్వరం గురించి తెలుసుకోగలిగావు గాని తన మనసు తెలుసుకోలేకపోతున్నావు. మూడు ముళ్ల బంధం ముచ్చటగా సాగాలంటే మొదటి 3 రాత్రులు ముచ్చటగా జరగాలి. ఇవే మీ 100 ఏళ్ల జీవితానికి పునాది. భార్యకి భర్త మీద నమ్మకం కలగాలి. అప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎదిరించగలదు. ఏమ్మా అసలు నన్ను ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏం బాబు, తోటివారి మనసు ఎరిగి నడుచుకోవాలి. భార్య మనసు గెలిచినవాడు జీవితాన్నే గెలవగలడు. అది గుర్తుంచుకో బాబు. అయినా నువ్విలా ఉంటే ఎలాగమ్మా? భర్త సముద్రం లాంటివాడైతే భార్య సముద్ర తీరం లాంటిది. పోటెత్తుకొచ్చే సముద్రపు అలల్ని తీరం తట్టుకున్నట్టే భర్తని భార్య తట్టుకోగలగాలి. అనుకూలంగా మార్చుకోగలగాలి. ఎలాంటి మగాణ్ణైనా ఆకట్టుకోగలిగేది ఆడదాని ప్రేమే. నీ ప్రేమని చూపించు, మగవాడి ప్రపంచమే మారిపోతుంది. వస్తానమ్మా. బాబు వస్తాను, జాగ్రత్త. సరే.
నేను చెప్పేది వినకుండా ఏంటి మనల్ని భార్యాభర్తలు అంటుంది? ఏదేదో చెప్తుంది, అయినా నువ్వు ఏం మాట్లాడవేంటి? మీరు చెప్పేదే వినటం లేదు. నా మాట వింటుందా? సరే సరే, భోంచేసొద్దాం పద. నాకు ఆకలిగా లేదు, మీరు తినేసి రండి. నాకు ఆకలిగా లేదు, నీకోసం అడిగాను. సరే ఇంక పడుకో. ఓ, సార్, మీరు సోఫాలో పడుకుంటున్నారేంటి? రండి ఇక్కడ పడుకోండి. పర్లేదు, పెద్దవాడు ఇప్పుడే చెప్పింది కదా, ఆడదాని మనసు సంతోష పెట్టాలని. నాకు ఇది కంఫర్ట్గానే ఉంది. అది కాదు సార్. పడుకో మీనాక్షి. ఆ, మ్, గుడ్ నైట్. మ్. నీనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా? నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా? రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే? మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా, మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా? నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా? నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా? రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే? సల్లేరి సల్లేరో సల్లేరి సల్లేరో సల్లేరి సల్లేరో సల్లేరి 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 సల్లేరో సల్లేరి సల్లేరో సల్లేరి సల్లేరో సల్లేరి సల్లేరో సల్లేరి సల్లేరో సల్లేరి నువ్వు తాగిన కాఫీలో కాస్త విషం కలిపాను.
ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ? సార్ దగ్గరలో హాస్పిటల్ లేదు సార్, 60 కిలోమీటర్లు వెళ్ళాలి. మీరు రండి సార్, మీరు రండి.